నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తిన కవి దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ పక్కన రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు అనుకుంటున్నాడు. సీతామహాదేవి
दर्शनार्थियों से हमारा आग्रह होगा, पंडाल परिसर में दाहिने और बाएं दोनों साइड बहुत जगह खाली है, कृपया आगे की ओर बढ़कर खड़े हो। प्रवेश द्वार से आ रहे दर्शनार्थियों को भी जगह देंगे। रांची रेलवे स्टेशन दुर्गा पूजा समिति के प्रांगण में आए हुए आप तमाम मां भवानी के भक्तों का समिति के अध्यक्ष श्री मुंचुन राय जी की ओर से हार्दिक हार्दिक अभिनंदन और हार्दिक हार्दिक स्वागत करते हैं। प्रवेश द्वार से आ रहे శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి అవతారమెత్తిన దృశ్య రూపంలో రండి.